నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. సో మరి లాస్ట్ వీక్లో ఎలా ఉంది, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉంది, ఆ ఎఫెక్ట్ ఎలా సీరియల్లా కొనసాగుతూనే ఉందా, ఏంటి దాని పరిస్థితి ఏంటి, సో దానివల్ల స్టాక్ మార్కెట్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, అలాగే ఏంటంటే వచ్చే వారంలో స్టాక్ మార్కెట్స్ ఎలా ఉంటున్నాయి అనే అన్ని డీటెయిల్స్ ఈ కార్యక్రమంలో ఈరోజు మనం డిస్కస్ చేసి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారు చెప్పే విషయాలన్నీ విని మనం ఏంటంటే దాని మీద అంటే వచ్చే వారం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఒక అవగాహన కోసం ప్రైమ్ 9 ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మీకోసం రూపొందిస్తుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్కారం. నమస్తే అండి మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ ఏంటి సార్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉంది, ఏంటి సార్ సీరియల్ అలా కొనసాగుతూనే ఉంది సార్, ఏంటి దీని పరిస్థితి ఏంటి, ప్రస్తుతం అందరూ దాని మీద మాట్లాడుకుంటే వచ్చేవారు ఎలా ఉంటుంది ఏంటి దాని మీద కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు మన ప్రోగ్రామ్ కోసం. సో సార్ అసలు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్, యుద్ధం ఎఫెక్ట్ ఎలా అనిపిస్తుంది సార్? ఫిబ్రవరి 28న స్టార్ట్ అయింది, ఏప్రిల్ 8 దాకా భీకరంగా యుద్ధం జరిగింది, రైట్? ఏప్రిల్ 11న పీస్ టాక్స్ ఇస్లామాబాద్ లో స్టార్ట్ అయినప్పుడు తర్వాత అది ఫెయిల్ అయినట్టు లెక్క ఓ రకంగా. సో వీళ్ళ చేతిలో ఏముంది, ఐఆర్జీసీ చేతిలో ఉంది, వీళ్ళతో మాట్లాడేది ఏం లేదు అంటే జేడీ వ్యాన్స్ బయటకు వచ్చి చెప్పారు. ఆ రోజు అది పీస్ టాక్స్ ఫెయిల్ అయింది. సెకండ్ టాక్స్ స్టార్ట్ అయింది. సో జేడీ వ్యాన్స్ రాలేదు, ఇంకా వేరే ఇంకా అదర్ వాళ్ళు వచ్చారు అనమాట, అంటే బ్యూరోక్రాట్స్. సో సెకండ్ పీస్ టాక్ స్టార్ట్ అయింది. ఈ నైట్ మనకి ఏదో ఒకటి పాజిటివ్ న్యూస్ రావచ్చు, సెటిల్ అవుతుందని. ఎందుకంటే ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాచి ఆయన కూడా ఇది స్టీవ్ విట్కాఫ్ కుష్నర్. కుష్నర్ ఎవరు? ట్రంప్ అల్లుడు. స్టీవ్ విట్కాఫ్ ఎవరు? ఆయన రియల్ ఎస్టేట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ దాన్ని చేస్తారంటే ఫస్ట్ ఫెయిల్ అయింది. సెకండ్ టైం కూడా మరి వాళ్ళే వస్తున్నారు అంటున్నారు. మరి ఎంతవరకు ఇది అవుతుంది అనేది యూ హావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే యుఎస్ డెలిగేట్స్ ఏమో వాళ్ళు వేరే ఇది రావట్లేదు, వీళ్ళు వస్తున్నారని. అంటే వీళ్ళు కూడా యుఎస్ వాళ్ళు ఏమో మెయిన్ జేడీ వ్యాన్స్ వస్తున్నారు, మళ్ళీ ఇది పోస్ట్పోన్ అయినట్టుంది. సో మెయిన్ మీడియేటర్ లేకుండా పాకిస్తాన్ అక్కడ ఉన్నప్పుడు అక్కడే డీల్ చేస్తాం, డైరెక్ట్ గా డీల్ చేస్తాం అంటే మొన్నేమో సపరేట్ డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ చేశారు కదా. అవునండి. ట్రంప్ కి భయం వేస్తుంది ఒక రకంగా. సో ఎట్లా కొట్టా అంటే భయంతో వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. ఇది చాలా వెరైటీగా ఉంది. భయపడ్డప్పుడు వెనక్కి తగ్గాలి, ఒక అడుగు వెనక్కి వేయాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, భయపడుతూ అవతలని భయపెడుతున్నాడు. మీరు వారు ఆపకపోతే సివియర్ గా ఉంటుంది, ఈ రకంగా డైలాగ్స్ అవుతున్నాడు ఆయన. సో అది కొంచెం వెరైటీగా ఉంది. సో వాళ్ళ ఆల్టిట్యూడ్, ఇస్లామిక్ ఆల్టిట్యూడ్స్ కి వాళ్ళే ఇది వారు కదా. పీస్ టాక్ లో వాళ్ళు ఏమైనా 2.0 పీస్ టాక్ 2.0 అనుకోవచ్చు దీన్ని. యుఎస్ 16 డిమాండ్స్ ఉంటే ఇరాన్ 10 డిమాండ్స్ ఉన్నాయి. అంటే మేజర్ గా వాటిల్లో చూస్తే హార్మూజ్ ఓపెనింగ్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేయాలనే అది మెయిన్. సో అది మరి ఎంతవరకు అవుతుంది అనేది ఒక రకంగా ఇరాన్ కూడా కొంచెం డౌన్ అవుతున్నట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, మామూలు ఇబ్బంది కాదు, భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా అవసరం తొందరగా ఇది చేసుకోవటం, ఎందుకంటే ఎకానమీ డ్యామేజ్ అవుతుంది, మెడిసిన్స్ రావట్లేదు, ఆయిల్ ఏమో బయటికి వెళ్ళటలేదు, డబ్బులు రావట్లేదు, ట్రంప్ ఏమో విపరీతంగా ట్రీట్ చేస్తున్నారు, టెన్షన్ తో ఇది చేస్తున్నాడు. సో అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ రకంగా ఇట్లా ఎంతకాలం అనేది చూస్తే ఇప్పుడు ఏమన్నా స్టార్ట్ అయితే ఈసారి కొంచెం మెత్తపడ్డట్టు అనిపిస్తోంది. మనకి రేపు మార్నింగ్ లోపల ఏదన్నా పాజిటివ్ న్యూస్ రావచ్చు ఎక్స్పెక్టేషన్. అంటే ఇది చెప్పడానికి కూడా కొంచెం గట్టిగా ధైర్యం చాలట్లా, అంటే వస్తుందని అనట్లా, రావచ్చు అనేది. అంటే రావచ్చు వస్తుంది అని చెప్పలేకపోతున్నాం, రావచ్చు. ఎందుకంటే వాళ్ళు గట్టిగానే ఉన్నారు, ఐఆర్జీసీ వాళ్ళు గట్టిగా ఉన్నారు, ఇరాన్ ఒప్పుకోవట్లేదు. సో ఒక రకంగా నెతన్యాహు కూడా ఈ మీటింగ్ లో రావచ్చు అనేది కూడా ఉంది, ఒక న్యూస్ ఉంది. వాళ్ళు చెప్పే ప్రకారం టోల్ ప్లాజా అది తీసుకోవద్దు అనేది, వాళ్ళు మేము తీసుకుంటాం అనేది, దాని అండర్స్టాండింగ్ రావాలి. అంటే మొన్నటి దాకా ఏమైంది, ఓన్లీ యుఎస్ఏ ఓపెన్ చేయమని
సపోర్ట్ అందరిని అడిగితే ఎవరు రాలేదు. ఇప్పుడు వరల్డ్ మొత్తం ఏకతాటిపై వచ్చింది. ఒక రకంగా ఇండియా, జపాన్, సౌత్ కొరియా, నాటో కంట్రీస్, ఈజిప్ట్, టర్కీ, గ్లోబల్ జీసీసీ కంట్రీస్, అందరూ కూడా హార్మోన్స్ ను ఓపెన్ చేయాలంటున్నారు. సో దిస్ ఈస్ ద టైం. అంటే ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు, ఒక రకంగా మెత్తపడచ్చు. ట్రంప్ డిమాండ్ అనేది వరల్డ్ డిమాండ్ కింద మారింది. అంటే 450 యురేనియం మీద ఆయన ఇది ఉంది కదా, అది కూడా శుద్ధి చేయకూడదు, అది ట్రాన్స్ఫర్ చేయాలి అనేది, అది కూడా ఒక కొలిక్ రావచ్చు ఏదన్నా. అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా నేను హెల్ప్ చేస్తాను ఏ కంట్రీ కన్నా. అంటే మేము ఏ కంట్రీకి కూడా వి వోంట్ సెండ్ దట్ యురేనియం టు అదర్ కంట్రీ, మేము దాన్ని ఎన్రిచ్ చేయము. సో దాని అనుకున్న ఏదైనా పాయింట్స్ కొంచెం డీల్ కుదరచ్చు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టాక్స్ అయిపోయింది, సెకండ్ టాక్స్ ఇప్పుడు ఒక రకంగా ప్రెషర్ అనేది ఇద్దరి మీదే ఉంది. ఓన్లీ యుఎస్ ట్రంప్ మీదే ఉందని కాదు, వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది, భయంకరంగా దెబ్బతింటుంది, వాళ్ళకంటే ఎక్కువ తింటుంది కదా. ఇప్పుడు యుఎస్ కు నాశనం చేయడం పెద్ద ఇది కాదు. వాళ్ళు మళ్ళీ డబ్బులు ఖర్చు అయినా ఆ కంట్రీని ఇది చేస్తే కొంచెం ఇది చేస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ కూడా కొంచెం ఆలోచించి వస్తే బెస్ట్. ఇరాన్ చేతిలో ఏం లేదు, ఐఆర్జీసీ చేతిలో ఉంది. సో వాళ్ళు కూడా రెండు వర్గాలు ఉన్నాయి దాంట్లో. అంటే మేజర్ పర్సెంటేజ్ రెండు వర్గాలు కలుపుకొని మేజర్ పర్సెంటేజ్ కూడా కొంచెం మెత్తబడింది అనేది న్యూస్, పాజిటివ్ న్యూస్. సో తదను అనుగుణంగా రావచ్చు అనేది, సెటిల్ అవ్వచ్చు, సీజ్ ఫైర్ ఇక మొత్తానికి యుద్ధం ఆగిపోవచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు అడిగేది కూడా కొన్ని శాంక్షన్స్ లిఫ్ట్ చేయమని, మమ్మల్ని ఎవరు అటాక్ చేయకూడదని, కండిషన్ కావాలని కండిషన్ గా పెడుతున్నారు. ఇరాన్ అడుగుతుంది రేపు పొద్దున మళ్ళీ వేరే వాళ్ళు నన్ను అటాక్ చేయొచ్చు, నన్ను అటాక్ చేయడానికి వీల్లేదు అన్నట్టు ఒక మాట తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ అంటే లాస్ట్ మీటింగ్ కి ఇప్పుడు మీటింగ్ కి గట్టితనం అంటే జిద్దిక్నెస్ తగ్గింది అనుకోవచ్చు, ఒక రకంగా కొంత పట్టు సడలింది అనుకోవచ్చా, పట్టు సడలింది అనుకోవచ్చు. అంటే ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పజికిస్తాన్, ట్రంప్ వాళ్ళిద్దరు ఇది అయిపోయిన తర్వాత మేబీ పాజిటివ్ అయితే రేపు ఇద్దరు కలిసి డిక్లేర్ చేస్తారు. ఇద్దరు కూడా పీస్ డీల్ మీద సైన్ చేయొచ్చు అనేది ఒకటి. ఇది నెతన్యాహు కూడా ఆ మీటింగ్ లో జాయిన్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అండి. వరల్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ దట్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే ఆయిల్ మళ్ళీ 105కి వెళ్ళిందండి. క్రూడ్ ఆయిల్ మళ్ళీ 105కి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి పెరగటం కదా. ఇది కనుక తగ్గకపోతే అది మళ్ళీ 120, 140 కూడా వెళ్లే ఛాన్సులు కనపడుతున్నాయి. సో ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఏషియన్ కంట్రీస్ మీద ఇంకా ఎక్కువ పడుతుంది. సో దాని అనుగుణంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తొందరగా సెటిల్ అయితే మంచిదని ఉద్దేశం ఉంది. మరి ఎంత వరకు అవుతుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో రేపు పొద్దున కల్లా ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే బ్రహ్మాండం. సో రాలేదు అంటే కొంచెం మార్కెట్ ఇంకా కొంచెం డౌన్ లెవెల్ కి వచ్చే ఛాన్స్లే ఉన్నాయండి. ఎంత వరకు వెళ్ళేది అనేది మనం నిఫ్టీ మాట్లాడుకునేటప్పుడు దాని ప్రకారంగా చెప్తాం సార్. మరి అంటే సార్ ఈ నేపథ్యంలో అసలు లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? అసలు ఏంటి లాస్ట్ వీక్ మార్కెట్ పొజిషన్ ఏంటి సార్? లాస్ట్ వీక్ మార్కెట్లు అంటే మీకు ఫస్ట్ 2 days పర్వాలేదు. మీకు లాస్ట్ మళ్ళీ సెటిల్ కాదు అన్న ఫస్ట్ 20th 11 points వాలటిలిటీ ఎక్కువ ఉంది, 11 points లో క్లోజ్ అయింది. మళ్ళీ 21st 212 points ఆ రోజు బాగా పెరిగింది. ఈ సెటిల్ అవ్వద్ది అనేది న్యూస్ కొంచెం ఇది తర్వాత అక్కడి నుంచి మొదలైంది. మళ్ళీ అలవాటే కదా ట్రంప్ ఒక ముందు రోజు చెప్పడం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నెగిటివ్ గా మాట్లాడతాం. మళ్ళీ 200 points డౌన్ 22nd, 23rd 2 అంటే కన్సిస్టెంట్ గా ఇంకా ఆగదు. ఇది నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు. ఇది దాదాపుగా 54 days అయిందండి ఇప్పటికి. 54 days పాపం, 54 days అయినట్టు మ్యాక్స్. అంతకు మించి ఇంకపోతే ఇంకో నెల 2 నెలలు పట్టచ్చు, ఇంకొక నెల ఎక్స్ట్రా పడచ్చు, 3 months పట్టచ్చు, 4 months పట్టచ్చు అనేది. ఇక క్రూడ్ అయితే 140, 160 దాకా వెళ్ళొచ్చు ఈ కంటిన్యూ అయితే. దాని అనుగుణంగా ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందంటే మొత్తం మతలబ్ అన్ని రివర్స్ అవుతాయి. సో ఫ్రైడే కూడా దాదాపు 270. ఫ్రైడే కూడా ఏదైనా ఛాన్స్ ఉంది, కొంచెం తిరుగుద్ది, ఎండ్ ఆఫ్ ద డే వీక్ కాబట్టి అప్పటికేమన్నా కొంచెం ఇది అవుతుందా అనుకుంటే ఏం ఛాన్స్ లేదు అక్కడ. మన ఫ్రైడే కూడా టోటల్ గా చూస్తే ఈ నిఫ్టీ దాదాపుగా 460 points తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ 480 points, సెన్సెక్స్ 1830 points. అంటే కొంచెం పెరిగింది కదా, 10%, 17% నుంచి దాదాపుగా 10%, అంటే 7% దూరంలో ఉన్నాం. మళ్ళీ కొంచెం తగ్గింది అనుకోవచ్చు ఒక రకంగా. అంతవరకు వచ్చి కొంచెం మళ్ళీ రీట్రేస్మెంట్ అవుతుంది అనుకోవచ్చు అండి. ఎందుకంటే మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కదా, మళ్ళీ భయం, మళ్ళీ ఆయన ఏం చెప్తారో
అనేది భయం కాబట్టి దాని అనుగుణంగా మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కానీ ఉన్నది మనకి ఈ, అమ్మేసుకొని కింద కొనుక్కుందాం అనే ఉద్దేశం కూడా ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా ఓ రకంగా చూస్తే ఇద్దరు ఎఫ్ఐఎస్ డిఐస్ ఫ్రైడే చూస్తే ఇద్దరు సెల్ సైడే ఉన్నారు, బై సైడ్ లేరు, ఇద్దరు ఒకళ్ళన్నా బై సైడ్ లేరు, ఇద్దరు సెల్ సైడే ఉన్నారు. సో సార్ మరి వచ్చే వారం ఎలా ఉండదు సార్ మార్కెట్స్ జనరల్గా ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు మోస్ట్లీ? ఇప్పుడు వచ్చే వారం అంటే ఇప్పుడు చూడండి యుఎస్ మార్కెట్ చూద్దాం. యుఎస్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి, వెరీ పాజిటివ్. అంటే దాదాపుగా 2.6% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. సో నాస్డాక్ ఎస్ఎన్పి ఆల్రెడీ వాళ్ళ హై దాటేసి 4% ప్లస్ 2% ప్లస్ లో ఎస్ఎన్పి ఉంది. మెయిన్ యుఎస్ మార్కెట్ బాగున్నాయి, బట్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ గా ఉన్నాయి. జపాన్ పాజిటివ్ గానే ఉంది. సో సౌత్ చూస్తే అంటే ఏషియన్ కంట్రీస్ చూస్తే దాని క్రూడ్ పెరిగింది కాబట్టి కొంచెం ఎఫెక్ట్ పడచ్చు. బట్ నికీ మటుకు పాజిటివ్ ఉంది. మనం 9% దూరంలో ఉన్నామండి హైకి, ఇంకా 9% దూరంలో. అంటే వాళ్ళేమో దాటిపోయారు, మనం ఇంకా వాలటాలిటీతో ఆల్ టైమ్ హైకి దాదాపు 26,300 తీసుకోండి, 300 చేంజ్ 330 ఆ రేంజ్ ఉంది. సో అక్కడ చూసుకుంటే మనకి 9% ఇంకా మైనస్ లోనే ఉన్నాం. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇంకా పెరగాల్సింది చాలా ఉంది. అది మెయిన్ చూస్తే ఐఎన్ఆర్ డాలర్ ఇండెక్స్ ఒకటే 98.5 కొంచెం 0.6 అదే 98.5 ఉంది. ఐఎన్ఆర్ వచ్చేసి 94 ఉందండి. మనకి 93 చేంజ్ 93.40 దాకా వచ్చి మళ్ళీ పెరిగిపోయింది, 1.78% పెరిగింది ఈ వారం. సో మెయిన్ ఐఎన్ఆర్ ప్లస్ క్రూడ్ ఆయిల్ 105 వచ్చేసింది, 16.68% పెరిగింది. జిఎస్టీ కలెక్షన్ ఏమో బ్రహ్మాండంగా వస్తుంది, 2 lakhs. ఐఐపి బాగానే ఉంది 5.2, జీడిపి బాగానే ఉంది 8.2, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని పారామీటర్స్ బాగున్నాయి. మనకి ఈ రెండే ఐఎన్ఆర్ ఒకటి, జిఎస్టీ మన క్రూడ్ ఆయిల్ ఒకటి, ఈ రెండే కొంచెం మనకి ఇబ్బందిగా ఉన్నాయి. ఆ క్రూడ్ పెరిగితే అన్ని విధాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఆ రకంగా ఉందండి. ఎఫ్ఐఎస్ చూడండి, ఎఫ్ఐఎస్ చూస్తే ఇప్పటిదాకా ఈ మంత్ లో 57,000 క్రోర్స్ అమ్మారు, 40 crores డిఐ ఉన్నారు. అంటే 17,000 crores దాకా దాదాపు ఇంకా మైనస్ లో ఉంది, ఇది సెల్లింగ్ సైడ్ ఉంది. అంటే అంత ఉన్నా గానీ అంటే 1570 points ప్లస్ లో ఉంది. మనకి 3 months కన్సిస్టెంట్ గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ ప్రతి నెల కూడా భయంకరంగా కదా. సో వాలటాలిటీ ఎక్కువ ఉండి మైనస్ లో క్లోజ్ అయినాయి. దాదాపు మార్చ్ అయితే బాగా 2,900 points, జనవరి 800, 200 points ఫిబ్రవరి, 3 నెలలు కూడా ఉంది. కాబట్టి జనరల్ గా 3 months కనుక డౌన్ ఉంటే 4th month పాజిటివ్ వస్తుందనే దాని అనుగుణంగానే మనం కూడా చెప్పాం ఏప్రిల్ మంత్ పాజిటివ్ గా ఉండొచ్చు అనేది. ఇప్పుడు చూసుకుంటే 1,1600 points ప్లస్ లో ఉంది. వాలటాలిటీ మటుకు 20% బిలో ఉంది, 19.71 ఉంది. అది కొంచెం పర్వాలేదు, ఇంకా కొంచెం తగ్గితే 16-17 వస్తే వాల్యూ బయింగ్ అక్కడ ఎక్కువ అయ్యే ఛాన్స్ మెయిన్ అనమాట. అది వాలటాలిటీ ఇండెక్స్ కూడా కొంచెం చిన్నగా తగ్గుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ వాల్యూ బయింగ్ మార్కెట్ లో అవుతోంది, జరుగుతోంది అనేది ఒక ఇండికేషన్. మంచి స్క్రిప్ట్స్ కూడా చిన్నగా బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి, రెడీగా పెరుగుతుంది. సో ఈ వారం చూస్తే 23,897 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అంటే ఇప్పటికి మామూలుగా మన ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయినాక దాని ప్రకారంగా చూస్తే ఇంకా ట్రెండ్ డౌనే ఉంది అనిపించింది. కానీ ఇది క్రూడ్ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మనకి వార్ ఎఫెక్ట్ మనకి ఏంటి పరిస్థితి, వార్ డైరెక్షన్ ఎటు అనేది తెలిసినప్పుడు ఈ రోజు కనుక ఈ సాటర్డే గానీ రేపు గానీ మనకి మండే మార్కెట్ ఓపెన్ అయ్యే లోపల ఏదన్నా పాజిటివ్ న్యూస్ వస్తే మనకి అప్ సైడ్ 24,050 అబౌవ్ ఉంటే పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నిజంగా తగ్గిందంటే 1,000 points పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. 25,000 దగ్గరికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. అంత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పెరిగి 17% పెరిగి మళ్ళీ తగ్గింది కదా, మళ్ళీ ఆ బయింగ్ అవుతుంది కాబట్టి అంతవరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. అది లేదు డౌన్ సైడ్ ఉంది అంటే దాదాపుగా ఎక్కడ వరకు రావచ్చు అంటే 23,200, 23,000. ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర, ఎంత క్లోజ్ అయింది? 23,897, 900 అనుకోండి. ఓకే, 23,900, 23,200 అంటే ఇంకా 700 points. వారు గనక ఆగలేదు, క్రూడ్ గనక పెరుగుతుందంటే ఇంకో 700 points తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరైనా సరే ఆ ఎఫెక్ట్ చూడాలి. ఈ 2 రోజుల్లో వార్ కనుక న్యూట్రల్ గా ఉంటే అట్లానే పోతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వాలి. సో క్రూడ్ ఎఫెక్ట్ కాబట్టి, సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఒక డిసిషన్ తీసుకుంటే వార్ కంటిన్యూ అయినా పర్వాలేదు. అంటే పర్మిటేషన్ కాంబినేషన్ చెప్తున్నాను.
అదే మీరు స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయకుండా వార్ ఎస్కలేట్ ఉందంటే మార్కెట్ కొంచెం నెగిటివ్ తీసుకునే ఉంటుంది. అంటే వార్ న్యూట్రల్ గా ఉండి స్టేట్ ఆఫ్ హార్మోజ్ కనుక ఓపెన్ అయితే అది మనకి పాజిటివ్. అక్కడ నుంచి కొంచెం 24,000 దాటిందంటే అక్కడ నుంచి కొంచెం పాజిటివ్ వచ్చినట్టే లెక్క. సో డౌన్ సైడ్ అంటే మీకు ఈ వార్ ని బట్టి డిసైడ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి 23,800 మేజర్ సపోర్ట్ ఉంది మనకి. అంతకుముందు ఎక్కువ సార్లు కూడా చెప్పుకున్నాం మన దాదాపుగా మొన్న కూడా 23,900 దాకా చేంజ్ దాకా వచ్చి మళ్ళీ కొంచెం ఇదైంది. సో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అదే రేంజ్ లో 23,897 క్లోజ్ అయింది. సో ఇక్కడ క్రూషియల్ ఇది ఉంది కాబట్టి సో ఎవరైనా సరే ఈ డైరెక్షన్ తెలియాలంటే మనకి ఈ 2 రోజులు ఏదైనా పాజిటివ్ వస్తే డెఫినెట్ గా మంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనకు తెలిసే అవకాశం ఉంటుంది. 500, 600, 700 పాయింట్స్ ఇంకా డౌన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మెయిన్ అదండి. ఇది నిఫ్టీకి. అదే మీకు బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ 56,089 దగ్గర క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే మీకు న్యూస్ వచ్చిందో మనం అక్కడ 1000 పాయింట్స్ నిఫ్టీ కనుక పెరిగితే ఇక్కడ దాదాపుగా మీకు 2,000 నుంచి 3,000 దాకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. అంటే పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడు ముందు వరుసలో ముందు లైన్ లో ఫస్ట్ నెంబర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఉంటాయని నేను పదే పదే చెప్తున్నా ఎక్కువ. ఎప్పుడు మీరు ప్రోగ్రామ్ చెప్తూ ఉంటారు. అవును. సో అప్పుడు 2,000 నుంచి 3,000 దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే డౌన్ సైడ్ తీసుకుంటే 55,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కట్ అయితే మీకు అక్కడ కనుక మీకు 23,200 వస్తే ఇక్కడ 55,200 డౌన్ సైడ్. అంటే వార్ ఎస్కలేట్ అవుతున్నా స్ట్రైట్ ఆఫ్ వార్ కూడా ఇలా నెగిటివ్ కంటిన్యూ అవుతాయి. సీజ్ ఫైర్ అంటే కాకుండా మళ్ళీ యుద్ధం మొదలైతే 55,200 అక్కడ 23,200 ఆ రేంజ్. అక్కడ నిఫ్టీ కనుక 23,200 వస్తే ఇది 55,200 వరకు వచ్చే ఛాన్సులు అవకాశాలు కనపడుతున్నాయి. అది ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే క్రూడ్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్ అనుకోవచ్చు. క్రూడ్ డిసైడ్ కావాలంటే వార్ ఆగాలి. వార్ ఎస్కలేట్ అయితే క్రూడ్ పెరిగింది. క్రూడ్ పెరిగిందంటే మార్కెట్ పడుతుంది. ఇది ఇంటర్లింక్ మొత్తం. ఓకే. సో దాని ప్రకారం ఏదైనా ఏంటంటే ఆదివారం రాత్రికి కానీ సోమవారం పొద్దున కానీ మోస్ట్లీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతే కదా సార్? ఎక్స్పెక్టేషన్ ఇవాళ నైట్ కే రావాలి. ఎందుకంటే ఇవాళ నైట్ రేపు శనివారం నైట్ కి వచ్చేయాలి. సో మనకి వాళ్ళు కూడా 1 డే ఉంటుంది కదా మనకి గ్యాప్ కి మనకి. సో దాని అనుగుణంగా మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. మన మండే లోపల మార్నింగ్ 6 లోపల ఏదైనా మంచి పాజిటివ్ చూసి అందరి నోట్లో పంచదార వేసినట్లు లెక్క ట్రంప్ ఒక రకంగా. అంతే కదండి. ఆపితే అవునవును. అదే ఇది ఆయన డిమాండ్ నుంచి వరల్డ్ డిమాండ్ కింద వచ్చింది. అందుకనే గట్టిగా చెప్తున్నాను మారిపోయింది. సో ఇప్పుడు అందరికి ఇబ్బంది కదా. అవునండి. ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఇప్పుడు క్రూడ్ పెరిగిందంటే ఏషియన్ కంట్రీస్ మొత్తం ఆయిల్ మీద డిపెండ్ అయిన కంట్రీస్ అని ఇబ్బంది పడాలి. ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. భయంకరంగా అవుతుంది. అప్పుడు ఇప్పటికే కొన్ని కంట్రీస్ లో ఇన్ఫ్లేషన్ భయంకరంగా ఉంది. 30-40 రూపాయలు ఒక ఎగ్ కొనుక్కునే కంట్రీస్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి. సో మీ పెట్రోల్ 400-500 పాయింట్స్ పెట్రోల్ ఉంది. సో అట్లా ఇబ్బందులు పడే కంట్రీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా అందరి డిమాండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం వాళ్ళు కూడా కన్సర్న్ తీసుకొని ఒక 1:1 అంటే అది వేరే విషయం. బట్ ఇంతమంది రిక్వెస్ట్ ఏమి వస్తుందంటే అక్కడ చేంజ్ వస్తుంది. కొంచెం మెత్తపడచ్చు. ఇరాన్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయొచ్చు. అంటే అది ఇంటర్నేషనల్ వాటర్స్. అది యాక్చువల్గా అది వాళ్ళు అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. కలెక్ట్ చేయడానికి కూడా రైట్ కాదు. కానీ వాళ్ళు దాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి వరల్డ్ మొత్తాన్ని షేక్ చేస్తున్నారు. శాశ్వతంగా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎట్లా దారి తీస్తుంది, ఒక రకంగా సెటిల్మెంట్ ఎప్పుడవుతుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్ సార్, తప్పనిసరిగా. సార్ మరి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏంటి సార్ ఇప్పుడు ఈ పొజిషన్ లో? మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చూడొచ్చా? మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగానే ఉన్నాయి. చిన్నగా పడాల్సింది ఎంత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 60-70 పాయింట్స్. కొన్ని స్క్రిప్ట్లు అయితే ₹1,00,000 పెడితే 70,000 పోయినాయండి. 30,000 ఉన్నాయి. రక్త కన్నీరు అనుకోవచ్చు. ఒక రక్త ఎక్కువ ఇన్వెస్టర్స్ కి ఎంత బాధ ఉంటది. 10%, 20%, 70% అంటే ఎంత బాధ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మనం చేసిన అంత తగ్గినాయి. కానీ అక్కడి నుంచి కొంచెం రివర్స్ అయింది. నేను ఎప్పుడు లాస్ట్ మీకు వాల్యూ బయింగ్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఫియర్ ఫుల్ ఉండకూడదు. ఇంకా భయం ఉండకూడదు. స్టార్ట్ బయింగ్ అనుకున్నాం కదా. అక్కడి నుంచి కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంచెం పెరిగేటట్టే పెరుగుతోంది. ఇంకా పాజిటివ్నెస్ ఉందండి. అంటే ట్రిగర్ పాయింట్ కోసం చూస్తే కాబట్టి కొంచెం మార్కెట్ లో సెటిల్ అయితే ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ కనుక సర్దుమనిగితే డెఫినెట్ గా యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. పెరిగే ఛాన్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా బ్రాడర్ మార్కెట్ కూడా బాగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే 26 నుంచి మనం ఆల్రెడీ బుల్ రన్ లో నుంచి ఉన్నాం. బుల్ రన్ అనేది మధ్యలో గ్యాప్ ఇచ్చి 26 ఇప్పటి నుంచి ఏప్రిల్ కనుక మంచి
ఇది వస్తుంది అంటే మనకి అట్లానే వచ్చింది 1600 పాయింట్లు చూపించింది. సార్. సో ఇది కంటిన్యూషన్ అవుతుందా అంటే ఈ ఇష్యూస్ బట్టి సబ్సైడ్ అయితే ఉన్న ఇష్యూస్ నెగిటివ్ ఇష్యూస్ సబ్సైడ్ అయితే డెఫినెట్ గా మనం నెక్స్ట్ కంటిన్యూ కూడా పాజిటివ్ రావచ్చు ఎక్స్పెక్టేషన్. Okay. మరి ఆయన ఈ ఇష్యూతో కాకుండా ఇంకా కొత్త ఏమైనా చేస్తారా అనేది, ఎందుకంటే ఆయన ప్రభ తగ్గుతోంది ట్రంప్ ది. సో అంతే కదా. పర్సెంటేజ్ 38% వచ్చింది. ఏ ప్రెసిడెంట్ కూడా 38% లేదు, 50% బిలో లేదు. ద ఫస్ట్ ప్రెసిడెంట్ 38% అంటే ఓకే. మరి అప్పుడు కూడా ఆయన కూడా ఆలోచిస్తారు కదా, సీటుకే అసలు వస్తుంది కదా. అంతే, అసలుకే మోసం వస్తుందండి. ఆ మార్పులు వచ్చి ఏదన్నా మంచిగా బుద్ధి బుర్ర మంచిగా ఉంచుకొని మంచి ఆలోచనలు చేస్తూ ఇక టెన్షన్స్ పెట్టకుండా ఉంటే మనకి ఇంక మార్కెట్ ఇప్పటి నుంచి ఒక 6 months కూడా ఒక రకంగా చేంజ్, అంటే నవంబర్ దాకా. నవంబర్ లో ఏమవుతుంది అనేది మనం వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అక్కడ అంతే కదా సార్. కరెక్ట్ గా, ఎందుకంటే నవంబర్ దగ్గర పడుతుంది కాబట్టి ఆ ఆలోచనలు కూడా మారాలి. సార్ మరి అంటే ఈ నేపథ్యంలో సార్ జనరల్గా అంటే ఐటీ ఫీల్డ్ ఏమైనా చూడొచ్చా, ఏంటి పొజిషన్ ఏంటి? ఐటీ ఇంకా పడిపోతుంది. ఇంకా ఐటీ పడిపోతుంది. కూడా భయంకరంగా 5% పడింది. మ్మ్. ఐటీ కూడా అసలు మామూలు దారుణానికి దారుణంగా పడుతుంది ఐటీ. లే ఆఫ్ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలన్నీ లే ఆఫ్ చేస్తున్నాయి. ఆ ఇష్యూ ఇంకా సాల్వ్ కాలేదు. మ్మ్. సో మరి ఎక్కడ ఒక ఎండ్ కార్డు ఎండ్ పాయింట్ పడాలి, మరి ఎక్కడ పడుతుంది అనేది చూడాలి. 30-35% అబోవ్ అయిపోతుంది, ఇండెక్స్ వెళ్ళిపోతుంది కిందకి. అవునండి. ఐటీ అంటే స్టాకులు చూస్తే మోర్ దెన్ 40%, 50% అట్లా తగ్గింది ఐటీ. సో మధ్యలో కొంచెం చూపించిన రిజల్ట్స్ చూస్తే టీసీఎస్ బానే ఉంది, ఇన్ఫోసిస్ బానే ఉంది, అన్ని రిజల్ట్స్ అన్ని బానే ఉన్నాయి. కన్వర్షన్ వాళ్ళకి సర్వీస్ బాగుంటది కదా, ఐఎన్ఆర్ 95 అయింది కాబట్టి బానే ఉంటుంది అనుకున్నాను. కానీ ఈ లే ఆఫ్ బాగా మింగేస్తోంది, ఆ పాజిటివ్నెస్ ని నెగిటివ్నెస్ తినేస్తోంది. డామినేట్ అంటే వేర్ ఈస్ డామినేటింగ్ ద బుల్ ఇన్ ఐటీ ఇండెక్స్ అనుకోవచ్చు అప్పటికి, అందుకే తగ్గుతున్నాయి. సో ఇంకా కొంచెం డౌన్ సైడ్ అనిపిస్తుంది. అంటే సార్ ఈ Q4 రిజల్ట్స్ ఇంకా ఐటీఏ కాకుండా మిగిలిన వాటిలో కూడా ఎలా ఉండొచ్చు సార్? స్టాక్ మార్కెట్ మీద దాని ప్రభావం ఎలా ఉండొచ్చు? అంటే ఎక్స్పెక్టేషన్ రేంజ్ లోనే ఉన్నాయి కొన్ని. అంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అంత రాలేదు, కానీ లార్జ్ క్యాప్ బానే ఉన్నాయి. లార్జ్ క్యాప్ వచ్చినంత వరకు హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ మన హెచ్డిఎఫ్సి కానీ ఇవన్నీ బానే ఉన్నాయి. సో మార్కెట్ ట్రెండ్ ప్రకారం కొంచెం ఇది మధ్యలో కొంచెం పెరిగినాయి కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అవుతున్నాయి. మళ్ళీ మంచి న్యూస్ ఒక ట్రిగర్ పాయింట్ చూస్తుంది కాబట్టి వచ్చినప్పుడు ఇట్ జూమ్ లైక్ ఎనీథింగ్. ఒకసారి మీకు మంచి స్క్రిప్టులన్నీ మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్లు కూడా ఉన్నాయి. సార్ మరి ఏంటి సార్, మరి గోల్డ్ కొనుక్కోవచ్చా ఏంటి? సిల్వర్ పొజిషన్ ఏంటి? అసలు జనరల్గా మెటల్స్ పొజిషన్ ఏంటి సార్? మెటల్స్ ఇంకా కొంచెం, ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు జనరల్ గా ఈ మెటల్స్ కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. అంటే 1,10,000 కి వస్తుందా అంటే అంతవరకు అంటే గోల్డ్ మళ్ళీ కనపడట్లా. మళ్ళీ వస్తుంది అంటే ఏదో ఒక టెన్షన్స్ ఏదో వస్తున్నాయి, మళ్ళీ ఏదో ఒకటి తీసుకొస్తున్నారు, దాని అనుగుణంగా మళ్ళీ పెరిగిపోతుంది. సో గోల్డ్ చూస్తే 1,52,378 ఉందండి. 600 పాయింట్లు మన ఫ్రైడే ఎంసీఎక్స్ లో క్లోజ్ అయింది. 2,300 పాయింట్స్, 2,43,000 సిల్వర్ ఉంది. మన ఆల్ టైమ్ హై 4,10,000. ఆల్ టైమ్ హై గోల్డ్ తీసుకుంటే 1,80,000. సో మెయిన్ అది అంటే గోల్డ్ ఇంకా కొంచెం తగ్గచ్చా అంటే ఇష్యూస్ బట్టి జనరల్ గా అయితే రేపు ఈ నెల 1,500 పాయింట్ 1,600 పాయింట్లు పెరిగినప్పుడు జనరల్ గా ఎసెట్ క్లాస్ లో ఏమవ్వాలి, గోల్డ్ కొంచెం ఇది అవ్వాలి. కానీ ఎందుకు ఛాన్స్ అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఈజ్ అండర్మైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక రకంగా. WTO గానీ, IMF గానీ, వరల్డ్ బ్యాంక్ గానీ, యునైటెడ్ నేషన్స్ గానీ ఎవరిని కూడా అసలు కేర్ చేయట్లేదు. అంటే డాలర్ గ్లోబల్ కరెన్సీ కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రింట్ చేసుకుంటారు, ఎంతైనా చేసుకోవచ్చు. చేస్తే ప్రింట్ చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగింది, అది కూడా అది చెక్ చేసుకోవాలి వాళ్ళు. మెయిన్ దాని మనకు అనుగుణంగా తీసుకుంటే ఆర్బీఐ దాకా తీసుకుంటే 80% డాలర్స్ ఉండేవి ఇదివరకు, 10 to 12% గోల్డ్ ఉండేది, 8 to 9% యూరోస్ అండ్ అదర్ కరెన్సీస్ మనకు ఉంటాయి రిజర్వ్స్, ఫారెక్స్ రిజర్వ్స్ ఉండేవి. ఇప్పుడు చూస్తే 60% డాలర్స్ ఉన్నాయి. ఇప్పుడు 60% డాలర్స్ అంటే టోటల్ సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కంబైన్డ్ రిజర్వ్స్ తీసుకుంటే $16.5 trillion. దాంట్లో 60% తీసుకుంటే 12.5 వస్తుంది. 12.5 లో ఇప్పుడు దాకా ఒక రకంగా చూస్తే 10% $1.2 trillion వాళ్ళు డాలర్స్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ కి మార్చారు. అదే ఇంకొక 10% వేస్తే ఇంకొక 1.2 ఇంకొక డాలర్స్ రిజర్వ్స్ మిగతా కంట్రీస్ కూడా డాలర్స్ డిఫేమ్ అవుతుంది, యుఎస్ డీడాలరైజేషన్ అవుతుంది. కాబట్టి ఇక కంటిన్యూషన్ గా ఇంకా కొంచెం ఒక 1 trillion ఇంకా 2 trillion కనుక డాలర్స్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ వస్తే పరిస్థితి ఏంటి? గోల్డ్ భయంకరంగా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. 10% కే మనకి ఈ లెక్కన వచ్చింది, ఎంత 152. మరి ఇంకొక 10% యాడ్ అయితే ఇంకెంత పోవచ్చు? 2 లక్షలు కావచ్చా, 3 లక్షలు కావచ్చా అంటే
అవ్వదని చెప్పలేమండి. ఎందుకంటే ఆ కన్వర్షన్ రేట్ కనుక పెరుగుతుంటే గోల్డ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ఈక్వేషన్ చూస్తే అనిపిస్తోంది. ఇప్పుడు మొన్నటిదాకా గోల్డ్ పెరగదు, అంత కొంచెం తగ్గుద్ది, ఈక్విటీ పెరిగినప్పుడు తగ్గుద్ది అనుకుంటే, ఈక్విటీ పెరిగినప్పుడు కూడా వీళ్ళు గనక డాలర్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ కనుక మారుతుంటే, ప్లస్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ అంటే 1000 tons ఎవ్రీ ఇయర్ బై చేస్తున్నారు అవునండి. ఎప్పటి నుంచో. సో దాన్ని అనుగుణంగా ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మరి గోల్డ్ కొంచెం ఛాన్స్ ఉంది. అంటే లాంగ్ టర్మ్ కి కొంచెం చూడొచ్చేమో అని అనిపిస్తుంది. ఈ లాజిక్ ఫార్ములా చూస్తే మటుకు గోల్డ్ ఇంకా పెరగచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏది ఏమైనా ఎవరైనా ఇండివిజువల్ ఎవరైనా చేయాలంటే మెటల్స్ లో 15% నుంచి 20% చేయొచ్చు. 15-20% ఎవరి ఇష్టం వాళ్ళది. only గోల్డ్ లో పర్సెంటేజ్ ఇష్టమైంది ప్రీషియస్ మెటల్ కాబట్టి గోల్డ్ లో కొంత పర్సెంటేజ్, సిల్వర్ తర్వాత జింక్, Copper. కాపర్ ఇట్లాంటివి 15-20% అంతకు మించి చేయకపోవడం మంచిదని నా ఉద్దేశం. ఆ పర్సెంటేజ్ ఇండివిజువల్ వాళ్ళు ఎంత చేసుకోవాలని, గోల్డ్ ఎంత చేసుకోవాలనేది వాళ్ళ వాళ్ళు దగ్గర ఉండే మనీని బట్టి అవైలబిలిటీని బట్టి చూసుకోవాలంతే. ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు సిల్వర్ ఇంట్రెస్ట్ కూడా అందరికి పెరుగుతోంది. సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ గా మారిపోతున్నాయి. సో గోల్డ్ అంత పెరుగుతుంది కాబట్టి గోల్డ్ ఇప్పుడు మనం ఇది అనుకున్న ఇంకో 10% పెరిగినప్పుడు గోల్డ్ కొట్టడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుందండి? ఎవరైనా మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, మరి అన్నప్పుడు చాలా కష్టం కదా గోల్డ్. సో అది మెయిన్. అంటే ఇది ఒక వ్యూ లాంగ్ టర్మ్. అంటే షార్ట్ టర్మ్ లో కూడా ఈక్విటీ మార్కెట్ కొంచెం పెరిగినప్పుడు గోల్డ్ కొంచెం తగ్గచ్చా అంటే 1,10,000 నుంచి 1,20,000 రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. అదేం కన్స్యూమర్లు అక్కడ కనపడట్లా. ఇష్యూస్ మటుకు నెగిటివ్ ఇష్యూస్ మటుకు కంటిన్యూస్ గా 1 by 1 ఆయన బయటికి అస్త్రాలు మొత్తం తీస్తూనే ఉన్నారు ఆయన. వస్తూనే ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఆగల్లా. గ్రీన్ లైన్ కూడా ఇది చేయమని, తర్వాత క్యూబాని కూడా ఇన్వైట్ చేయమని అన్ని ఒకటి అది ఒక ఇష్యూ నడుస్తుంటేనే ఇష్యూస్ తీసుకొస్తాడు ఆయన. అవును, కాబట్టి ఇంకా అలా నడుస్తూనే ఉంది. అవునవును సార్. ఒక హాఫ్ మినిట్ సార్, ఏ రంగాలు జనరల్గా ఏంటంటే ఒకవేళ చూడొచ్చా చూసుకుంటే కొద్దిగా ఇలాంటి రైట్ టైం కాబట్టి క్యాష్ ఉన్న వాళ్ళు ఎవరైనా సపోజ్ ఎవరేజ్ చేసుకోవడానికి ఏమైనా ఏ రంగాలు చూడొచ్చు? ఒక హాఫ్ మినిట్ లో చెప్తారా? అంటే ఇక్కడ మనకి క్రూడ్ తగ్గుతుంది అనేది మెయిన్. మనకి ఎవరైనా చూడాల్సింది క్రూడ్ తగ్గుతుంది అన్నప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు ముందు మేజర్ ఇండెక్స్ చూస్తే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్, తర్వాత మీకు ఫార్మా సెక్టర్ రెడీ టు జూమ్. ఆ పర్సెంటేజ్ కనుక ఆయన వేయకుండా ఉంటే, దాని మీద ఒక క్లారిటీ వస్తే, సో అది ఫార్మా సెక్టర్ పెరిగే అన్ని కూడా బ్రేక్అవుట్ అవడానికి రెడీ ఉన్నాయి స్టాక్స్. అంటే పడి ఉన్నాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ యూటర్న్ తీసుకోవడానికి, బ్రేక్అవుట్ అవడానికి రెడీ ఉన్నాయి. ఫార్మా కూడా మంచిగా కొన్ని మంచి కంపెనీలు ఫార్మా సెక్టర్ లో కూడా పెట్టుకోవచ్చు. ప్లస్ హెల్త్ కేర్ సెక్టర్, తర్వాత మీకు మెయిన్ వస్తే ఐటీ ఏమో కొంచెం లెట్ ఇట్ ఫాల్ పడుతుంది కాబట్టి ఆల్రెడీ ఉన్నవాళ్ళు కొంచెం భయపడాల్సిన పని లేదు. మళ్ళీ ఎక్కడో చోట ఒక సొల్యూషన్ వచ్చినప్పుడు తిరిగే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనకు కొంత అమౌంట్ కొన్నాళ్ళు ఇంకో బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో క్యాపిటల్ మళ్ళీ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి పెరిగే దాంట్లో డిఫెన్స్ కానీ, రైల్వేస్ అన్ని, డిఫెన్స్ అయితే ఇమీడియట్ పెట్టుకోవచ్చు. రైల్వేస్ అయితే కొంచెం పడి 5 years పెట్టుకోవాలి కాబట్టి కొంచెం అది చూసుకొని కొట్టడం మంచిదని ఉద్దేశం. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్. యూ హ్యావ్ గివెన్ డీటెయిల్డ్ అప్డేట్ అబౌట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ వీక్. సో చాలా సంతోషం అండి. సో వచ్చే వారం తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే సోమవారం ఉదయం మార్కెట్లో ఓపెన్ అయ్యేసరికి తప్పనిసరిగా ఏంటంటే మంచి న్యూస్ వచ్చి ఏంటంటే మార్కెట్స్ కళకళలాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ వీకెండ్ అప్డేట్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం ప్రసారమయ్యే వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.